ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 53వ భాగం. అందగాళ్లల్లో కల్లా అతి సుందరమైనవాడు నా బిడ్డడు, ఏమిటి వికృత రూపం? మాతంగిని అడిగాడు రాకేంద్రుడు. నవ్వింది మాతంగి. తమరికి తెలియనిదేముంది రాకేంద్రుల వారు, లోతుగా పరిశీలించి చూడండి అన్నది. కనులు చిట్లించి తదేకంగా ఆనందుడి ముఖంలోకి చూసి చిన్నగా నవ్వేశాడు రాకేంద్రుడు. భళీ మాతంగి, ఈ మార్పు చాలా ఉపయోగపడింది. ఇప్పటి వరకు తనని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు, నమీకుడితో సహా అన్నాడు. తండ్రి, మాతంగి మిమ్మల్ని చూడటం కోసం మంత్రప్రయోగం చేసింది. నమీకుడికి తెలిసిపోయి ఉంటుంది ఆతృతగా అన్నాడు ఆనందుడు. వాడు వచ్చిన వెంటనే ఈ దేవత మరింతగా పెచ్చరిల్లిపోతుంది. ఏమాత్రం వెనక్కి తగ్గినా ఈ మందిరం శిథిలమై తను బయటికి వచ్చేస్తుంది. వెళ్లి వాడిని ఎదిరించే మార్గం ఆలోచించుకోండి అన్నాడు రాకేంద్రుడు. నమీకుడా, వచ్చేయ్, త్వరగా వచ్చేయ్! ఆ మాటల్ని విని మరింత పెద్దగా నమీకుడిని పిలవటం మొదలుపెట్టింది మందిరంలోని దేవత. అడవిలోకి పోయిన తన శిష్యుల కోసం ఎదురుచూస్తున్న నమీకుడిని వెంటనే హెచ్చరించింది మాయాసుందరి. మంత్రప్రయోగం జరిగింది, మహాశక్తివంతమైన ప్రయోగం అన్నది. శిష్యులు వచ్చే వరకు వేచి ఉండాలన్న మాటను మర్చిపోయాడు నమీకుడు. అడవిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవటానికి తను ఒక సర్పాన్ని పంపిన మాటను కూడా విస్మరించాడు. మనం వెంటనే వెళ్లి అదేమిటో చూడవలసి ఉన్నది అంటూ లేచి నిలుచున్నాడు. దూరంగా పెట్టిన మట్టి కుండను గట్టిగా పట్టుకుని అతనితో పాటుగా అదృశ్యమైంది మాయాసుందరి. అరక్షణికం తరువాత మాతంగి పేల్చివేసిన మట్టిగుట్ట దగ్గర ప్రత్యక్షమయ్యారు ఇద్దరు. వచ్చావా, వచ్చేశావా? మంత్రప్రయోగం చెయ్యి, ఈ మందిరాన్ని ముక్కలు ముక్కలు చేసేయి! బిగ్గరగా అరిచింది మందిరంలో ఉన్న దేవత. ఆనందంతో కన్నీరు వచ్చేసింది నమీకుడికి. చీకటి దేవతకు నా సాష్టాంగ ప్రణామాలు. చిటికలో విడుదల చేస్తాను, ఈ సమస్త ప్రపంచాన్ని చీకటిమయం కావిస్తాను అంటూ చేతుల్ని జాచాడు. తను తీసుకువచ్చిన శక్తి విగ్రహం మీద ఒక చెయ్యి వేసి తను కూడా చేతుల్ని జాచాడు త్రికూటుడు. వెదురుగడను కత్తిలా ముందుకు జాచాడు శబంగుడు. తన పమిట చెంగులోని నిప్పు కణికెల్ని క్రిందికి వదిలింది మాతంగి. నమీకుడు ప్రయోగించిన చీకటి శక్తిని అడ్డుకున్నాయి 3 వెలుగులు 3 ప్రక్కల నుంచి. 4వ దిశ ఖాళీగా ఉండటంతో అటునుంచి తీగలాగా సాగి వారందరి గుండెలను బలంగా తాకింది ఒక నల్లటి ధ్వజస్తంభం. ఎగిరి అవతల పడిపోయారు 3. తెలివిని కోల్పోయినట్లు అచేతనంగా ఉండిపోయారు. వికటంగా నవ్వుతూ తన దృష్టిని వజ్రాల మందిరం మీద కేంద్రీకరించాడు నమీకుడు. భూకంపంలో చిక్కుకున్నట్టు తీవ్రంగా కదిలిపోసాగిందా మందిరం. ఆనంద, ఏదో ఒకటి చెయ్యాలి! తన శక్తి వంచన లేకుండా ఆ మందిరాన్ని అదిమి పట్టుకుంటూ అరిచాడు రాకేంద్రుడు. అప్పటి వరకు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిన ఆనందుడిలో వచ్చింది చలనం. మంత్రప్రయోగాలు మహా చురుకుగా జరుగుతున్న ప్రదేశంలో అమ్మవారికి పూజలు చేయటం తప్ప మరేమీ తెలియని పూజారయ్య నిలబడి ఉంటే అతని ప్రాణాలు దక్కవని అర్థమైంది. అప్పటి వరకు వదలకుండా వీపుకు వ్రేలాడ తీసుకుని ఉన్న మూటని తీసి అతని చేతికి అందించాడు. ఇందులో మా తండ్రిగారి మంత్రపూరిత పాదరక్షలున్నాయి. వీటిని ధరిస్తే ఎక్కడికైనా వేగంగా వెళ్ళిపోవచ్చు. మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెబుతూ ఒక్క దుముకులో పోయి తన చేతికర్రతో నమీకుడిని ఎదుర్కొన్నాడు. అప్పటి వరకు నమీకుడి వెనుక నిలబడిన మాయాసుందరి వెంటనే అడ్డుకున్నది అతన్ని. చేతికర్రను గిరగిరా తిప్పి ఆమె శిరస్సు మీద మోదాడు ఆనందుడు. కీచుగారిచిందామె. తను పట్టుకున్న కుండను కిందికి వదిలి తను ఇంకో ప్రక్కకు పడిపోయింది. వజ్రాల మందిరం మీదనే దృష్టిని లగ్నం చేసి ఉన్న నమీకుడి భుజాల మీద కొట్టాడు ఆనందుడు. అదిరిపడి అతని కేసి తిరిగాడు నమీకుడు. ఎవడివిరా నువ్వో అని అడగబోయి, నువ్వేనా రాకేంద్రుడి సంతానానివి? నన్ను ఓడించే మొనగాడివా? నీ తండ్రితో పాటు నిన్ను కూడా నాశనం చేసేస్తాను అంటూ నోటిని తెరిచాడు విశాలంగా. దారుణమైన మంటలు వేగంగా బయటికి వచ్చి
ఆనందుడిని చుట్టుముట్టాయి. భరించరాని బాధతో విలవిల్లాడిపోయాడు ఆనందుడు. బాధ మాత్రమే కలుగుతుంది తనకి, ప్రాణాపాయం ఉండదు. మాతంగి తన ఒంటికి అలదిన ఆకుపసరు శక్తి అది. ధైర్యం వచ్చింది ఆనందుడికి. చేతికర్రను గిరగిరా తిప్పుతూ నమీకుడి శిరస్సు మీద వేశాడు దెబ్బ. ఔరా, ఎంత దెబ్బ కొట్టావురా అంటూ వెనక్కి తూలి నేలమీద చతికిలపడ్డాడు నమీకుడు. ఇంకో దెబ్బ వేయటానికి ముందుకు కదిలాడు ఆనందుడు. అతను ఊహించని విధంగా విఫలమైంది ఆ ప్రయత్నం. చీకటి దేవత బంధింపబడి ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవటానికి వచ్చిన కాలసర్పం మంత్రయుద్ధం మొదలు కాగానే భయంతో నేలమీద పడి ఉన్న ఎండుటాకుల క్రింద చుట్టలు చుట్టుకుని పడుకుని ఉన్నది. ఆనందుడి పాదం తనకు సమీపంలో పడింది. వెంటనే బుస్సుమని రొదచేస్తూ పైకి లేచి అతని 2 పాదాల్ని గట్టిగా చుట్టేసుకున్నదది. ముందుకు పోబోతున్న ఆనందుడు తూలి ప్రక్కకు పడిపోయాడు. అదే అదనుగా పైకి లేచి అతని వెన్నుమీద పాదం మోపి భయంకరంగా నవ్వాడు నమీకుడు. అయిపోయింది నీ పని, పాతాళలోకంలోకి ప్రయాణం కట్టు అంటూ బలంగా అదమటం మొదలుపెట్టాడు. కాళ్లను కదిలించలేకపోయాడు ఆనందుడు. చేతుల్ని కదిలించేలోపు మూరెడు లోతున భూమిలోకి దిగబడిపోయాడు. అతన్ని క్రిందికి అదుముతూనే మరోసారి వజ్రాల మందిరం వైపు చేతులు జాచాడు నమీకుడు. మట్టి గోడల నుంచి పెళ్లలు ఊడిపడుతున్నట్టు చిన్న చిన్న ముక్కలై క్రింద పడిపోసాగాయి ఆ మందిరపు గోడల మీది వజ్రాలు. రాకేంద్రుడు ఎంతగా ప్రయత్నించినా ఆ ఉత్పాతాన్ని అడ్డుకోలేకపోయాడు. వచ్చేయ్ తల్లి, బయటికొచ్చేయ్ బిగ్గరగా అరిచాడు నమీకుడు. తన వంకర చేతులతో ఒక గోడను మరింతగా బలహీనపరిచింది లోపల ఉన్న చీకటి దేవత. వస్తున్నా, వెలుపలికి వచ్చేస్తున్నా అని అరవటం మొదలుపెట్టింది. ఆనందుడు తనకిచ్చిన పాదరక్షల మూటను పట్టుకుని కొంచెం దూరంగా పోయి ఒక చెట్టుచాటున నిలబడి ఉన్న పూజారయ్యకి తెలిసిపోయింది సర్వనాశనమైపోయే క్షణం దగ్గరికి వచ్చేసిందని. మాతంగి గాని ఆమెతో ఉన్న 2 వృద్ధులు గాని ఆనందుల వారు గాని నమీకుడి ఉద్ధృతిని తట్టుకునే పరిస్థితిలో లేరు. అంతకుముందు ఎప్పుడో రాకేంద్రుల వారు సృష్టించి కాపుగా పెట్టిన శక్తులన్నీ నమీకుడికి లొంగిపోవటం వల్ల వచ్చిన కష్టమది. మంత్రాలు అంటే దేవతల్ని ప్రార్థించే పద్ధతులని మాత్రమే తెలిసిన తనకు నమీకుడిని ఎదిరించే శక్తి లేదు. ఆనందుల వారు హెచ్చరించినట్టు దూరంగా పారిపోవటమే మంచిది. గట్టిగా పట్టుకున్న మూటను ఊడదీసి అందులో ఉన్న పాదరక్షలను కనులకు అద్దుకున్నాడు. వాటిలో పాదాలు పెట్టి ఆ ప్రదేశానికి చాలా దూరంలో ఉన్న తమ నగరానికి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉండగా కనిపించింది ఒక దృశ్యం. ఆనందుడు కొట్టిన దెబ్బకు తెలివి తప్పి పడిపోయిన మాయాసుందరి ప్రక్కనే నేలమీద ఉన్నది ఒక మట్టి కుండ. నమీకుడి మంత్రాలన్నీ నలుపు రంగు ధూమం రూపంలో ఉన్నాయి. ఆ కుండలో మాత్రం తెల్లటి కాంతి తళుకు తళుకుమంటోంది. అధికమైపోయింది పూజారయ్యకు కుతూహలం. అక్కడికి పోయి అదేమిటో చూడాలని అనిపించింది అతనికి. అనిపించిన మరుక్షణం రివ్వున గాలిలోకి లేచి ఆ కుండ దగ్గర నేలను తాకాడు. సరిగ్గా అప్పుడే ఆ ప్రదేశంలోకి వస్తున్నారు మంత్రప్రయోగానికి ఉపయోగపడే ప్రదేశాన్ని వెతకటానికి బయలుదేరిన నమీకుడి శిష్యులు. గురుదేవా, కుండ కుండ జాగ్రత్త బిగ్గరగా అరిచారు అందరూ. అదిరిపడి ప్రక్కకు చూశాడు నమీకుడు. ఒరేయ్ దుర్మార్గుడా, ఏం చేస్తున్నావురా నువ్వు అని అరుస్తూ పూజారయ్య వైపు చేతులు చాచాడు. తాచుపాముల మాదిరి ఆ చేతుల నుండి వెలువడ్డాయి నల్లటి పొగలు. అధికమైపోయింది పూజారయ్య భయం. అవకాశం ఉన్నప్పుడే అవతలకు పారిపోకుండా తగుదునమ్మా అంటూ వచ్చి ఆ కుండ దగ్గర నిలబడటం తప్పైపోయిందని తెలిసి వచ్చేసరికి తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని విచిత్రమైన పరిస్థితిలో క్రింద ఉన్న కుండను పట్టుకుని తన మీదికి వస్తున్న నల్లటి పొగలకు అడ్డం పెట్టాడు. సూటిగా వచ్చి కుండను తగిలాయవి. ఫెటేల్మని శబ్దం చేస్తూ పగిలిపోయింది కుండ. భూన భోంతరాళాలు బ్రద్దలైపోయేలా బిగ్గరగా శబ్దం చేస్తూ బయటికి వచ్చింది ఒక వెలుగు. నమీకుడి పాదాల క్రింద పడి భూమిలోకి దిగబడిపోతున్న ఆనందుడిలో ఐక్యమయ్యింది. ఒరేయ్ మూర్ఖుడా, ముప్పు ముంచుకు రాబోతున్నది, ముందు నన్ను బయటికి లాగు బిగ్గరగా అరిచింది మందిరంలో ఉన్న శక్తి. తన చేతులతో తానే కుండను పగలగొడతానని అనుకోలేదు నమీకుడు. నిర్ఘాంతపడి నిలుచుండిపోయాడు ఒక 10 క్షణికాల పాటు.
అతను తేరుకునే లోపు అతివేగంగా క్రింది నుంచి లేచాడు ఆనందుడు. అవతలగా పడిపోయిన తన చేతికర్రను అందుకున్నాడు. అదే సమయంలో తెలివి వచ్చింది మాతంగికి. ఆమె లేచింది. శబంగుడు లేచాడు. త్రికూటుడు కూడా సిద్ధమైనాడు. చేతికర్రతో నమీకుడి తలమీద మోదబోతున్న ఆనందుడికేసి చేతుల్ని జాచారు అందరూ. 3 ప్రక్కల నుంచి ముందుకు వచ్చిన వెలుగురేఖలు ఆనందుడిలో ఐక్యమైపోయాయి. ఒకటే దెబ్బ. ముక్కలు ముక్కలైపోయింది నమీకుడి శిరస్సు. అరిచి కేకలు పెట్టే వ్యవధి కూడా లేకుండా క్రిందపడి ప్రాణాలు వదిలేశాడు అతను. అతను హతమారిపోయిన వెంటనే నల్లటి పొగరూపంలో మటుమాయమైపోయింది అతను సృష్టించిన మాయాసుందరి. ఆ దృశ్యాన్ని చూసి చట్రాతి మీద కొట్టిన చిల్లపెంకుల మాదిరి తలా ఒక ప్రక్కకు పారిపోయారు నమీకుడి శిష్యులు. వజ్రాల మందిరపు గోడల్ని బ్రద్దలు చేయటానికి ప్రయత్నిస్తున్న చీకటి దేవత ఆ ప్రయత్నాన్ని వదిలి శిలాప్రతిమ మాదిరి బిగుసుకుపోయింది. అమ్మవారి అఖండ జ్యోతికి నమస్కారం చేసి గర్భగుడిలోనించి బయటికి వచ్చాడు పూజారయ్య. ఈరోజు చాలా త్వరగా పూజలు పూర్తయినట్లున్నాయి. ఏమిటి సంగతి? మండపంలోకి వస్తూ అడిగింది మాతంగి. ముఖమంతా నోరు చేసుకుని నవ్వాడు పూజారయ్య. నీకు తెలియని సంగతేముంది మాతంగి? ఆనందుల వారికి తన బిడ్డనిచ్చి వివాహం చేయ నిశ్చయించుకున్నాడు సుజననగర పాలకుడు. మంది మార్బలంతో మన నగరానికి వస్తున్నారు. రాకేంద్రుల వారి దర్శనం చేసుకుని అనుమతి అడుగుతాడు అన్నాడు. పగలు చూస్తే రాత్రిళ్ళు కలలోకి వచ్చేటంత అనాకారి మన ఆనందుల వారు. ఆ జగదేక సుందరికి నచ్చుతాడా? అడిగింది మాతంగి. అదేమిటి మాతంగి, ఇంకా నువ్వు ఆనందుల వారి అవతారాన్ని మామూలుగా మార్చలేదా? ఆశ్చర్యంగా అడిగాడు పూజారయ్య. నేను మార్చేదేమిటి? కావాలనుకుంటే తనే మార్చుకోగలడు. విడివిడిగా 4 దిక్కుల్లో రాకేంద్రుల వారు ప్రతిష్ఠించిన 4 శక్తులు ఒకటిగా కలిసిపోయాయి. అవి ఇప్పుడు మన ఆనందుల వారిని ఆశ్రయించుకుని ఉన్నాయి అన్నది మాతంగి. అది మంచిదేనంటావా? అనుమానంగా అడిగాడు పూజారయ్య. ప్రస్తుతానికి మంచిదే. చీకటి దేవత చిందరవందర చేసిన వజ్రాల చెరసాల తిరిగి బలోపేతం కావటానికి ఇంకా కొంత సమయం పడుతుంది. మన శబంగుడు త్రికూటుల వారు ఆ పని మీదనే ఉన్నారు. ఈ లోపల ఎవరైనా వారిని ఎదిరించే ప్రయత్నం చేస్తే అడ్డుకోవటానికి ఆ 4 శక్తులు ఒకే ప్రదేశంలో ఉండాలి. అదీ సంగతి అన్నది మాతంగి. గవాక్షుల వారు వారి తండ్రి శరభేంద్రుల వారు నిన్న సాయంత్రం అమ్మవారి దగ్గరికి వచ్చారు అంటూ మాట ఆపాడు పూజారయ్య. ఏమైంది? అడిగింది మాతంగి. తల్లి ముఖం ఎర్రబడిపోయింది. అఖండ జ్యోతి మాత్రం చిత్రంగా తన వెలుగును చాలా ఎక్కువగా ప్రకటించింది అన్నాడతను. ఎవరూ ఊహించని విధంగా ఆ శక్తి గవాక్షుల వారి శరీరంలో ప్రవేశించి తన ఉనికి బట్టబయలు కాకుండా తప్పించుకున్నది. ఎన్నో తెలిసిన నేను కూడా ఊహించలేదు. అందుకే అతని మీద అభిమానాన్ని ప్రదర్శించి ఉంటుంది అన్నది మాతంగి. గవాక్షుడు మారిపోయాడా? అహంకారాన్ని తగ్గించుకున్నాడా? అడిగాడు పూజారయ్య. గట్టిగా నిట్టూర్చింది మాతంగి. పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకల మీద పరుండబెట్టే వరకు మారదు పూజారయ్య. అధికమైపోయింది అహంకారం. నిన్నటి వరకు తను రాకేంద్రుల వారి వారసుడినని చెప్పి అందరినీ కించపరిచేవాడు. ఇప్పుడు తను మహామంత్రవేత్త అమిత బలశాలి అయినటువంటి ఆనందుల వారికి సోదరుడినని చెబుతున్నాడు అన్నది. ఆమెతో పాటు తను కూడా నిట్టూర్చాడు పూజారయ్య. ఏది ఏమైనా ఆ రోజున నువ్వు చేసిన పని చాలా గొప్పగా ఉన్నది. రాకేంద్రుల వారి పాదరక్షల సాయంతో 4వ శక్తి బంధింపబడి ఉన్న కుండ దగ్గరికి పోవటమే ఈ రోజున మనమందరము ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఆప్యాయంగా చూస్తూ చెప్పింది మాతంగి. సిగ్గుపడ్డాడు పూజారయ్య. నాదేముంది మాతంగి, ఆనందుల వారితో పరిచయమైతే అల్పజీవులకు కూడా అమితమైన సాహసం అబ్బుతుంది. తేనెటీగలు, ఉడతలు, చిలుకలు, ఎలుకలు, అబ్బో ఎన్నెన్ని జీవాలు ఆ నమీకుడిని ఎదిరించటానికి సహాయం చేశాయో చెప్పటం కష్టం. అన్నింటినీ మించి ఆ గ్రద్ద, ఆ నల్లపిల్లి, ఆఖరికి ఎందుకో పనికిరాని అక్కుపక్షి కూడా ఆనందుల వారి మీద అభిమానాన్ని ప్రకటించాయి. విచిత్రంగా లేదు అన్నాడు. సృష్టిలో విచిత్రమదే పూజారయ్య. దైవశక్తి ఒక్క మనిషిలో మాత్రమే ఉండదు. ఎందుకో పనికిరాని పిపీలికంలో కూడా ఉంటుంది.
అందరూ మంచిగా ఉండాలని కోరుకునే ప్రతి జీవిలోనూ దైవం కనిపిస్తుంది అంటూ లోపల ఉన్న అమ్మవారికి నమస్కారం చేసింది మాతంగి. అదేమిటి మాతంగి? మండపం ముందు భాగంలో ఆమె వదిలి వచ్చిన ఒక మూటను చూస్తూ అడిగాడు పూజారయ్య. నవ్వుతూ మూటను విప్పి చూపించింది ఆమె. మరకత మణులతో తయారు చేయబడిన పెట్టె ఒకటి ఉన్నది అందులో. మరకత మంజూష ఇది. చీకటి దేవత కొట్టిన దెబ్బలకు తునాతునకలైన వజ్రపు తుంపులు ఇందులో ఉన్నాయి. మన శబంగుడు త్రికూటుల వారు పంపించారు. ఇవి పరాయి చేతుల్లో పడనంత వరకు ఆ వజ్రాల మందిరం చెక్కు చెదరదు అంటూ అతనికి అందించింది ఆ పెట్టెని. అయ్యయ్యో, ఇది నాకెందుకు? భయంగా అన్నాడు పూజారయ్య. మన తల్లి దగ్గర భద్రపరచండి, దాని భద్రతను తనే చూసుకుంటుంది అన్నది మాతంగి. అతి జాగ్రత్తగా తీసుకుపోయి అమ్మవారి విగ్రహం వెనుక భద్రపరిచి ఒక నమస్కారం చేశాడు పూజారయ్య ఆ మరకత మంజూషకి. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష సుఖాంతం. అందరూ ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఇక మన ఆడియో బుక్ సిరీస్లో తరువాతి నవల ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ శిక్ష 2 భాగాల నవలను మీ ముందుకు తెస్తున్నాను. మీకు తెలిసిన మధుబాబు గారి అభిమానులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.